నమస్కారం. తాండవ న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి వేడి రాజుకుంది. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినం కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపిస్తూ వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నివేదికలో. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ నిరసన ర్యాలీ చేపట్టి కూటమి ప్రభుత్వ విధానాలపై వైఎస్ఆర్సీపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి దాడిశెట్టి రాజా మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో ప్రజలను మోసం చేస్తూ కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతుందని విమర్శించారు. ఎన్నికల సమయంలో యువతకు ఉద్యోగాలు, మహిళలకు సంక్షేమ పథకాలు, రైతులకు వివిధ హామీలు ఇచ్చినప్పటికీ వాటిని అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. అలాగే నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. మరోవైపు ప్రతిపక్షాలపై కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయని దాడిశెట్టి రాజా ఆరోపించారు. ప్రజా వ్యతిరేక విధానాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని, ప్రజల సమస్యల పరిష్కారం కోసం తమ ఉద్యమాలు మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వెన్నుపోటుకి 2 సంవత్సరాలు. మొదటి సంవత్సరం విజయవంతంగా జరిగింది. 2వ సంవత్సరం దానికి రెట్టింపు ఉత్సాహంతో, దానికి రెట్టింపు కోపంతో ఈ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులు గాని, మహిళలు గాని, రైతులు గాని, నిరుద్యోగులు గాని, ముఖ్యంగా డిఎస్సిలో దగాపడ్డ అభ్యర్థులు గాని పాల్గొనడం జరిగింది. ఈ రోజు కార్యక్రమాల్లో రాష్ట్ర వ్యాప్తంగా పాల్గొనడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారికి ఈ రాష్ట్రంలో ఉన్న యువత, నిరుద్యోగులు అందరూ కూడా ఒకటే చెప్తున్నారు, అయ్యా మీరు జగన్మోహన్ రెడ్డి గారి కన్నా రెట్టింపు అభివృద్ధి, సంక్షేమం, ఉద్యోగాలు, వ్యవసాయానికి తోడు, తర్వాత మహిళలకు కూడా ఎన్నో చేస్తాను, రెట్టింపు చేస్తానని చెప్పేసి మీరు అధికారంలోకి వచ్చారు. కానీ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకు కానీ, 18 సంవత్సరాలు నిండిన ఆడపిల్లలు 60 సంవత్సరాల వరకు మీరు చేసింది ఏమీ లేదు, సున్నా. ఈ రాష్ట్రంలో ఉన్న డ్వాక్రా మహిళలకి మీరు చేసింది ఏమీ లేదు, సున్నా. ఈ సంవత్సరంతో కలిపి ఈ రాష్ట్రంలో ఉన్న రైతులకి మీరు బాకీ, రైతు భరోసా కింద మీరు 60,000 బాకీ, కానీ మీరు ఇచ్చింది 10,000 రూపాయలు. మరి ఇంకా ఇస్తారో లేదో తెలియదు. 6 సిలిండర్లు ఇచ్చేసామని మీరు అంటున్నారు. మరి ఎన్ని సిలిండర్లు ఇచ్చారో మరి ఈ రాష్ట్ర ప్రజలే చెప్తున్నారు. యాక్చువల్ గా ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఎంత ఎండలో నిరసన తెలిపారో తెలుసా మీకు? చంద్రబాబు నాయుడు గారు ఈ ఎండ కన్నా పగ మండే ఈ ఎండ కన్నా ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకి, విద్యార్థులకి, రైతులకి అందరికీ కూడా మీ మీద కోపంగా ఉంది. మీ మీద ఉన్న కోపంతో ఈ ఎండలోకి వస్తే ఎండను లెక్క చేయని పరిస్థితి ఉంది. అంత బగబగలా మాడుతూ మండుతున్నారు మీ మీద ఉన్న కోపంతో. ఇప్పటికైనా సరి చేసుకోండి. మీరు 3,40,000 చిల్లర అప్పు చేశారు, కోట్లు 3,40,000 కోట్ల చిల్లర అప్పు చేశారు 2 సంవత్సరాల్లో. అదే జగన్మోహన్ రెడ్డి గారు 2 సంవత్సరాలు కరోనా కష్టకాలంలో ఉన్న ఈ రాష్ట్రంలోని 5 సంవత్సరాల్లో 3,32,000 కోట్లు అప్పు చేసిన పరిస్థితి కనపడుతుంది. మరి రాష్ట్రానికి వచ్చిన ఆదాయం ఉద్యోగుల జీతాలు, ఖర్చులో తీసేద్దాం అనుకుంటున్నారు. మరి ఈ డబ్బంతా ఏమైపోతుంది? మీరు తెచ్చిన అప్పులన్నీ ఏమైపోతున్నాయి? అమరావతికి అప్పులు చేస్తున్నారు. అమరావతిలో ఖర్చు మీకు ఏమైనా అర్థమవుతుందా చంద్రబాబు నాయుడు గారు? అమరావతిలో కాంట్రాక్ట్ ఎస్ఎఫ్టీ ఎంత ఇస్తున్నారు మీరు? 20,000 పైచీలు. మరి కేంద్ర ప్రభుత్వం మీకు శాంక్షన్ చేసిన సెంట్రల్ సెక్రటరియట్ కి ఎంత ఇచ్చింది? నివాస భవనాలకి ఏమో 3,800 చిల్లర ఇచ్చింది ఎస్ఎఫ్టీకి, లేకపోతే బిల్డింగ్స్ కి ఏమో 4,000 చిల్లర ఇచ్చినట్టు. ఏంటి తేడా ఇది? దోపిడీ కాదా? ఆ గ్యాప్ అంతా దోపిడీ కాదా? సెంట్రల్ స్టాండర్డ్స్ ఎలా ఉంటాయో మీకు తెలియదా? పబ్లిక్ గా ఈ రాష్ట్రంలో నెట్టనిడిగా దోపిడీ చేస్తూ ఈ రాష్ట్రంలో ప్రజల్ని బుకాయించడం, దబాయించడం. తాండవ న్యూస్. For more updates, like, share and subscribe.